చలికాలంలో ఎండాకాలంలో వానలు, వానాకాలంలో ఎండలు అని విన్నాం కానీ అది నిజమా, అవన్నీ సాధ్యమవుతాయా? అది బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే నిజమే అవుతున్నాయి. ఇప్పుడు వాస్తవంగా జూన్ దగ్గర నుంచి జూన్ 4 నుంచి వర్షాలు బిగినాయి. జూన్ 12, 14కి విపరీతంగా వర్షాలు వస్తాయి. నా చిన్నప్పటి నుంచి నేను చూసినటువంటి పద్ధతి. ఎందుకంటే జూన్లో నా పుట్టినరోజు టైంకి 14న పుట్టినరోజు అయితే పుట్టినరోజు నాటికి వర్షాలు రావడం అన్నటువంటిది అప్పుడే బిగిన్ అయ్యాయి మా చిన్నప్పుడు. స్కూళ్ళు కూడా కరెక్ట్గా 14న తెరిచేవాళ్ళు. ఆ రోజు నుంచినే వర్షాలు వచ్చి దాంతో ఎప్పుడూ మనం పుట్టినరోజు సరిగ్గా జరుపుకోలేకపోయాం అనమాట. అట్లాగా నవ్వుతా అనుకుంటుంటాం అనమాట. వర్షంలో ఎవరెళ్ళకి వెళ్ళిన చాక్లెట్ ఇవ్వాలి, బిస్కెట్ ఇవ్వాలంటే ఏడ కుదురుతుంది. అట్లా జరిగిపోయినటువంటి రోజులు. స్కూలు కూడా ఆ రోజున స్టార్టింగ్ రోజున అటెండెన్స్ వేసి పంపించేస్తారనమాట. 14న కరెక్ట్గా ఆ రోజుకి వర్షాలు బిగిన్ అవుతాయి. ఈ తర్వాత కాలంలో 3, 4 నుంచినే బిగిన్ అయినాయి. ఒక 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి. ఇప్పుడు ఈ 5, 6 ఏళ్ల నుంచి చూస్తే రివర్స్ అవుతున్నది. ఎండాకాలంలోనేమో వర్షాలు వస్తున్నాయి, వర్షాకాలంలోనేమో ఎండలు వస్తున్నాయి. ఇదివరకు ఎండాకాలంలో ఒకటో రెండో వర్షాలు రావడం అనేది జరిగేది. ఎంత దారుణంగా ఉండేదిగా. ఇప్పుడు మరీ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. క్రమంగా ఈ దీంతో కరెంటు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. గత 15 రోజులతో పోలిస్తే 23.46% ఎక్కువ వినియోగం జరుగుతుంది. మన జూన్ 1వ తారీఖు నుంచి చూసుకుంటే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎండలు మండుతుండటంతో ఏసీలు వెయ్యక తప్పటం లేదు, ఫ్యాన్లు ఆపకుండా తిప్పాల్సి వస్తుంది. దాని ఇంపాక్ట్ కనబడుతోంది.